బాగున్నారా? క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, మనమందరం బాగున్నాం. దేవుని యొక్క మహాకృపలో మరొక సంవత్సరంలో ఈ యొక్క 2025వ సంవత్సరం డిసెంబర్ నెల 25వ తారీఖున క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి ప్రభువారు మనకు సహాయం చేసి ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యం మనకు దొరికింది. అనేకులకు లేని గొప్ప ధన్యత మనము కలిగి ఉన్నప్పుడు మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఈ క్రిస్మస్ దినాన కలిగి ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లూకాసు వర్తమానము 2వ అధ్యాయం 8వ వచనం నుండి మీతో కొన్ని విషయాలు పంచుకుంటారు. గొర్రెలు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించుచుండెను. వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దాటనమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఎంత అద్భుతమైన దేవుని మాటలు! ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం. ఏమంటే ఒక ప్రాంతానికి కాదు, ఒక గ్రామానికి కాదు, ఒక వర్గానికి కాదు, ఒక వర్గానికి కాదు, లేదా మరి ఒక దేశానికి కాదు, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం. ఏమండి, ఈ లోకంలో సువర్తమానాలు ఎక్కడున్నాయి చెప్పండి? ఎటు చూసినా కానీ దుర్వార్తలు, భయపెట్టే వార్తలు, కలవరపరిచే వార్తలతో ప్రపంచం అంతా అతలాకుతలం అవుతున్నదా? ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మం, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాక, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాక, ఆయన యొక్క జన్మం అందరికీ ఎంతో సంతోషకరం. నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి సంతోషకరమైన సువర్తమానం యేసు యొక్క రాక. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాక ఈ భూమి మీదకి మనుషులందరినీ సంతోషకరమైన సువర్తమానంగా ఉంది. ప్రియమైన దేవుని ద్వారా మరి దుఃఖంలో ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో, మరి నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో, మరి ఎటు తోచని స్థితిలో ఉన్నావేమో, రేపటి ఆలోచించు. తప్పక నీ జీవితంలో సువర్తమానంకి నువ్వు చోటిచ్చినప్పుడు, నీ హృదయంలో చోటిచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిని నీవు అనుభవిస్తావు. నీకు సంతోషమైన సువర్తమానం యేసుక్రీస్తు ప్రభు ద్వారా తెలియపరచబడతా ఉన్నప్పుడు, అంగీకరించి హృదయనప్పుడు తప్పకుండా అద్భుతం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డ, పుకెట్ పుర కాదు, మరి కల్పన కాదు. ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాక మనకందరికీ సంతోషాన్ని తెచ్చి ఉంది. మరి ఎన్నో బాధల్లో, బలహీనతల్లో మగ్గిపోతున్న దీన జనాంగాన్ని దేవుని యొక్క రాక సంతోషమును, సమాధానమును కలుగు చేసింది. ఈ యొక్క గొప్ప దేవునితో సంబంధం నువ్వు కలిగి ఉంటే సంతోషిస్తావు. చెప్పసఖ్యముగా అమాయకమైన ఆనందం నువ్వు తప్పకుండా అనుభవిస్తావు. నువ్వు దిక్కుచోచని స్థితిలో, దీన స్థితిలో, వ్యాధి బాధల చేత సంతోషం ఎన్నో సంవత్సరాల నుండి మగ్గిపోతున్న జనాంగం అనేకులు సాక్ష్యం ఇస్తున్న అనుభవాలు అయి ఉన్నాయి కదా. దేవుడు తప్పకుండా సంతోషాన్ని కలుగు చేస్తాడు. దేవుడు సమాధానాన్ని కలుగు చేస్తాడు. నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచు. ఈ క్రిస్మస్ నీ కొరకే, ఈ క్రిస్మస్ పండుగ నీ కొరకే ప్రభు ఏర్పాటు చేసి ఉన్న గొప్ప తరుణమైనది. అనేకులు చూడలేని వారుగా ఉన్నారు ఇటు దినాన. నీవైతే, నేనైతే, మనమైతే దేవుని యొక్క ఉన్నతమైన కృప అనుభవించలాగిన ఈ క్రిస్మస్ మనకి సంతోషాన్ని తీసుకొచ్చింది. ఈ సంతోషాన్ని నీవు, నీ కుటుంబం, నీ పరిధిలో ఉన్న ప్రజలు వారందరూ అనుభవించాలని కోరుకుందాం. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. ఏకీభవిస్తారా? ప్రేమ కలిగిన ఉన్నతమైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు మా నాయన. అయ్యా, మీ యొక్క రాక మాకు సంతోషాన్ని ఇచ్చింది, మాకు విడుదలనిచ్చింది. అయ్యా, మీతో ఉన్న సంబంధమును ఎంతగానో మమ్మల్ని బలపరిచింది మా ప్రభా.
మా నాయన మాకు ఇచ్చిన ఈ గొప్ప సంతోషకరమైన ఈ సువర్తమానం అనేకులు తెలియపరచబడినట్లుగా సహాయం చేయండి. మా ప్రభు ఈ 2025 సంవత్సరంలో ఈ క్రిస్మస్ నాటి నుండి నాయన ఈ వర్తమానం వింటున్న బిడ్డలకు నాయన మీ హృదయంలో చోటు ఉంచి నిన్ను హత్తుకొని జీవించలాగిన వారు నీ సంతోషంలో అనుదినం పాలు పొందలాగిన సహాయం చేయమని మనవులు అంగీకరించినారయ్య, మీకు స్తోత్రం. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. ప్రియ దేవుని ప్రజలారా, మీకందరికీ హ్యాపీ క్రిస్మస్.